హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి సమస్య లివర్ సమస్య. ఈ లివర్ సమస్య గల కారణాలు, మార్గాలు, అలాగే దాని సొల్యూషన్ గురించి చెప్పుకుందాం. సాధారణంగా లివర్ సమస్య అనగానే లివర్ యొక్క పనితీరు తగ్గినప్పుడు వచ్చేటువంటి మామూలు అంశం అందరికీ గుర్తొచ్చేసింది జాండీస్ అని అంటాం. జాండీస్ అంటే తెలుగులో మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే పస్కలు అంటారు, కామెర్లు అంటారు, ఇలా రకరకాల పేర్లతో చెప్పుకుంటుంటాం. అయితే ఈ జాండీస్ రెండు రకాలుగా ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ జాండీస్, హిమోలైటిక్ జాండీస్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఈ జాండీస్ వచ్చినప్పుడు చర్మం పసుపు రంగులో మారడమే కాకుండా గోళ్ళు కూడా పసుపు రంగులో మారుతాయి. కళ్ళు తెల్లగుడ్డు కూడా పసుపు రంగులో మారుతుంది. టాయిలెట్ యూరిన్ కూడా ఎల్లోగా రావడం అనేది సహజంగా కనిపిస్తుంది. చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం దీన్ని. అంటే ఒక 10-15 రోజుల్లో చాలా వరకు స్వతహాగా కోలుకొని తగ్గిపోతుంది. కానీ కొందరికి మాత్రం మందులు వాడాల్సిన అవసరం పడవచ్చు. సరైన ఇమ్యూనిటీ లేకుండా, రోగ నిరోధక శక్తి సరిగ్గా లేని వ్యక్తులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు, 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఇది ఇబ్బందికరంగా మారొచ్చండి. ముఖ్యంగా ఈ జాండీసే కాకుండా లివర్ సిర్రోసిస్ అని అంటాము. అంటే ఎక్కువగా ఆల్కహాల్ తాగేటువంటి వ్యక్తులకు లివర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కోలుకోలేని స్టేజ్కి వచ్చేస్తుంది లివర్ అనేది మన శరీరంలో. సాధారణంగా లివర్ కొంత మేర పాడైందనుకోండి, ఇంకో వ్యక్తి ఆర్గన్ని, ఇంకొక వ్యక్తి ఎవరైనా దాత దొరికినట్లయితే ఆ లివర్ని డొనేట్ చేస్తే తీసుకొని సర్జరీ చేసి కొంతవరకు యాక్టివ్ చేయొచ్చు. దాన్ని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటాము. ఇలా లివర్ డ్యామేజ్ అయినటువంటి వ్యక్తులు, అంతేకాకుండా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు పేరుకోవడం. ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా 2-3 దశల్లో వెళ్తూ ఉంటుంది. అయితే గ్రేడ్ 1 స్టేజ్లో ఉండేటువంటి ఫ్యాటీ లివర్కి పెద్దగా మందులు అక్కర్లేదు. గ్రేడ్ 2, గ్రేడ్ 3కి వెళ్తుందంటే మాత్రం ఫ్యాటీ లివర్కి మెడిసిన్స్ వాడుకోవాలి. అంతేకాకుండా హెపటైటిస్ బి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా మనకి ఈ ప్రాబ్లం కనపడుతుంది. ఎలా అంటే ఈ హెపటైటిస్లో లివర్ వాపుకు గురవడము, అలాగే బి అనేటువంటి వైరస్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేయడం మూలంగా లివర్ అనేది పాడైపోతుంది. దానివల్ల పొట్ట ఉబ్బరంగా ఉండడము, నీరు నిండినట్టుగా ఉండడము, పాదాలు వాపెక్కడము, తరచూ జ్వరం రావడము, నీరసంగా ఉండడము, ఆకలి మందగించడము, మోషన్ ఫ్రీగా రాకపోవడము, బలహీనత, ఒళ్ళు నొప్పులు, జుట్టు రాలడము, ఇలాంటి లక్షణాలు ఉండడం తెలుస్తుంది. అప్పుడు మనం లివర్కి సంబంధించిన పనితీరుని తెలుసుకునేటువంటి పరీక్ష లివర్ ఫంక్షన్ టెస్ట్ అని అంటాము. దాంట్లో మనకు కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఎస్జిఓటి, ఎస్జిపిటి అనేటువంటి ఎంజైమ్స్ అనేవి చాలా ఎక్కువలో కనిపిస్తాయి. అలా లివర్ ఎంత మేర డ్యామేజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. బేసిక్గా తెలుసుకోవాలంటే సీరం బిలిరుబిన్ అనేటువంటి పరీక్ష. వీటి ద్వారా లివర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. ఇది లివర్ తాలూకు అంశం. ఇక ఇది కాకుండా ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో లివర్ క్యాన్సర్కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది జెనెటిక్గా కావచ్చు, లేదా ప్యాంక్రియాస్ గ్రంథికి క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా ఇది లివర్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి సమస్యలతో, అంటే లివర్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఒక బెస్ట్ మెడిసిన్ మనం ఇంట్లో దొరికే ఫుడ్డే చెప్పుకోవాలంటే అంజీరండి. తెలుగులో అంజీరని అంటాం. దీన్ని కూడా మేడిపండు కాస్త చెప్పుకోవచ్చు. దాన్ని డ్రై చేసిన తర్వాత బిస్కెట్ లాగా చిన్నగా అయిపోతుంది. ఇది చాలా మంచి పోషక గుణాలు ఉంటుంది. పండుగా ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, కానీ డ్రైగా మారిన తర్వాత విపరీతమైనటువంటి మంచి తీపితో ఉంటుంది. లోపల గింజలన్నీ డ్రైగా మారిపోయిన తర్వాత బిస్కెట్ లాగా కొరికి తినేట్టుగా ఉండేటువంటిది ఈ అంజీరు. వీటిల్లో మంచిగా ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ముఖ్యంగా పొటాషియం ఉంటుంది. పొటాషియం ఉండడం వల్ల లాభం ఏంటి? ఎవరైనా బీపీ సమస్యతో బాధపడుతున్నారనుకోండి, బీపీ కంట్రోల్ అయ్యేందుకు హెల్ప్ అవుతుంది. క్యాన్సర్ యొక్క కణాల మల్టిప్లికేషన్ని తగ్గిస్తుంది. శరీరంలో క్యాన్సర్ ఎవరికైనా వచ్చి అది డెవలప్ అవుతూ ఇంకా హీన స్థితికి డెవలప్ అవుతుంది అనుకోండి, దాన్ని అరెస్ట్ చేసేందుకు హెల్ప్ అవుతుంది ఇవి రోజు తీసుకుంటే. సో క్యాన్సర్ని నివారిస్తుంది, కంట్రోల్లో పెడుతుంది, బీపీ అదుపులోకి వస్తుంది. అలాగే దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. సో చర్మానికి మంచి నిగారిస్తుంది. కొందరు అంటూ ఉంటారు, తొందరగా వయసు మీద పడిపోతున్నట్టుగా ఉందండి, శరీరం తొందరకి రింకిల్స్ వచ్చేస్తున్నాయి అంటారు. అలాంటి వ్యక్తులకు కూడా డైలీ ఈ అంజీర్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని, అంటే దాని యొక్క రసాన్ని రోజు ఒక 20-30 ml వరకు తీసుకుంటుంటే, అలా ఒక 4 నుంచి 8 వారాల వరకు తీసుకుంటే వీటి సమస్యలన్నీ కూడా మనం బయటపడవచ్చు. లివర్ని చాలా హెల్దీగా కాపాడుకునే అవకాశం కూడా మనం చేసుకోవచ్చు.
ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్. రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.